ఈరోజు మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం తోపిచెర్ల గ్రామంలోని శ్రీ మమతారెడ్డి గారి బత్తాయి తోటలో ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి బత్తాయి తోటలో ఈ వేప నూనె, కానుగ నూనె లాంటి మిక్సీ ఆయిల్స్ కానివ్వండి, దాంతోపాటు అనేక రకాల కెమికల్స్తో సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అవసరం మేరకు మాత్రమే కెమికల్స్ వాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈరోజు మనం ఇక్కడ బత్తాయి తోటలో ఎర్లీ కాపు మరియు పూత పింద బాగా రావడానికి మరియు అవి రాలకుండా ఉండటానికి ఫ్లవర్ బూస్టర్ అనే మిక్సింగ్ ఆయిల్, దాంతోపాటు ఎక్సలెంట్ అనే ఒక ప్రోడక్ట్, ఈ 2 కాంబినేషన్లు ఇస్తున్నాము. ఈ ఫ్లవర్ బూస్టర్ అనే మిక్సింగ్ ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె మరియు ఆముదము, దాంతోపాటు ఇంకొన్ని నూనెల కాంబినేషన్తో, విప్ప నూనె కాంబినేషన్తో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే చెట్టులో ఒక రకమైన కృత్రిమ వేడిని ఉత్పత్తి చేసి ఫ్లవరింగ్ అనేది ఒకేసారి వచ్చే విధంగా ఈ మిక్సింగ్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ ఊమిక్, ఫల్విక్, సీవిడ్, అమినో యాసిడ్ లాంటి ఎర్లీగా మొక్కకి ఉత్తేజాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్తో కలిపిన ఎక్సలెంట్ అనే ఒక 5 రకాల కాంబినేషన్లో ఉన్న ఈ ఎక్సలెంట్ అనే ప్రోడక్ట్ చెట్టుకి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడం వల్ల చెట్టు మంచి కాపుకు రావడం అనేది జరుగుతుంది. ఈ కాంబినేషన్లో ఈరోజు ఇక్కడ మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందని కూడా భవిష్యత్తులో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాము. నమస్తే అమ్మా. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మిక్సింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు? 2 years నుంచి 2 years నుంచి యూజ్ చేస్తున్నారు. ఎలా ఉంది ఈ మిక్సింగ్ ఆయిల్స్ ఒక రిజల్ట్? బాగుందండి. బాగుంది. చూస్తున్నాం కదా, ఈ మిక్సింగ్ ఆయిల్స్ అనేది మమతారెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర నుంచి మిక్సింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. దీని రిజల్ట్ ఎలా ఉందనేది అతి త్వరలో ఇంకో వీడియోలో మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే.